Hi everyone, how are you all? Let's learn simple English sentences. సాధారణంగా అంటే జనరలీ ఐ వేకప్ ఎట్ 6 AM. సాధారణంగా నేను ఉదయం 6 గంటలకు లేస్తాను. లేకుంటే అంటే అదర్వైజ్ వాక్ కేర్ఫుల్లీ, జాగ్రత్తగా నడు. అదర్వైజ్ యు మే ఫాల్, లేకుంటే నువ్వు పడిపోతావు. చివరికి అంటే ఫైనలీ వీ రీచ్డ్ హోమ్ సేఫ్లీ. చివరికి మేము సురక్షితంగా ఇంటికి చేరుకున్నాం. ఇబ్బందికరమైన అంటే ఆక్వర్డ్. షీ ఫెల్ట్ ఆక్వర్డ్ వేరింగ్ ద డ్రెస్. ఆమెకు ఆ డ్రెస్ వేసుకోవడం ఇబ్బందికరంగా అనిపించింది. స్టబర్న్ అంటే మొండి. హీ ఈజ్ వెరీ స్టబర్న్. అతను చాలా మొండివాడు. అహంకారి అంటే యారోగెంట్. హీ ఈజ్ వెరీ యారోగెంట్. అతను చాలా అహంకారి. అదేవిధంగా అంటే సిమిలర్లీ. రవి ఈజ్ టాల్. సిమిలర్లీ హిజ్ బ్రదర్ ఈజ్ టాల్. రవి పొడుగ్గా ఉన్నాడు, అదేవిధంగా అతని సోదరుడు కూడా పొడవుగా ఉన్నాడు. ఒకసారి వన్స్. ఐ వెంట్ దేర్ వన్స్. నేను ఒకసారి అక్కడికి వెళ్ళాను. ఎప్పుడు లేదా ఎల్లప్పుడూ లేదా సదా అంటే ఆల్వేస్. షీ ఆల్వేస్ స్మైల్స్. ఆమె ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది. ముఖ్యంగా అంటే ఎస్పెషల్లీ. బీ కేర్ఫుల్ అంటే జాగ్రత్తగా ఉండండి. ఎస్పెషల్లీ ఎట్ నైట్, ముఖ్యంగా రాత్రిపూట. పైగా అంటే మోర్ ఓవర్. షీ సింగ్స్ వెల్. మోర్ ఓవర్ షీ డాన్సెస్ టూ. ఆమె బాగా పాడుతుంది, పైగా ఆమె నృత్యం కూడా చేస్తుంది. చాలా లేదా ఎక్కువగా. మచ్. ఐ లైక్ యూ వెరీ మచ్. నాకు నువ్వంటే చాలా ఇష్టం. గురించి అంటే అబౌట్. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. మీ గురించి చెప్పండి. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే మీ గురించి చెప్పండి. వల్ల లేదా అందువలన లేదా కాబట్టి అంటే బికాజ్. ఐ కేమ్ హియర్ బికాజ్ ఆఫ్ హర్. ఆమె వల్లే నేను ఇక్కడికి వచ్చాను. వాస్తవం అంటే ఫ్యాక్ట్. ఇట్స్ అ ఫ్యాక్ట్. ఇది వాస్తవం. చేదు అంటే బిటర్. దిస్ కాఫీ ఈజ్ వెరీ బిటర్. ఈ కాఫీ చాలా చేదుగా ఉంది. చాలా వేడిగా. వెరీ హాట్. ఇట్ ఈస్ వెరీ హాట్ అవుట్ సైడ్. బయట చాలా వేడిగా ఉంది. మామూలుగా అంటే క్యాజువల్లీ. ఐ జస్ట్ సెడ్ క్యాజువల్లీ. నేను మామూలుగా అన్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.